హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయేది డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలన్నీ లడ్డూలో ఉంటాయండి. ఇది రోజుకి ఒకటి తింటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. మనకి హెల్త్కి చాలా మంచిదండి. నేను మీకు ఇది చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఒక కప్పుడు ఖర్జూరాలండి గింజలను తీసేసి సపరేట్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక పావు కప్పు బాదం పప్పు అండి, పావు కప్పు పిస్తా, పావు కప్పు జీడిపప్పు, కొంచెం వాల్నట్స్ అండి, 2 స్పూన్ల దాకా ఎండు ద్రాక్ష, 3 యాలకులు, 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలండి. ఫ్రెండ్స్, మనం డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ముందుగా గసగసాలని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి. ఆయిల్ కానీ నూనె కానీ లేకోకుండానే గసగసాలని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూడండి, గసగసాలు వేగిపోయాయండి. మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నెయ్యి వేడైంది కదండి, దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పులు, పిస్తా, బాదం పప్పులు, వాల్నట్స్ వేసేసుకోవాలండి. అలాగే యాలకులు కూడా వేసేసుకుందామండి. ఇవి మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూడండి, కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి ఖర్జూరం వేసుకోవాలండి. అలాగే ఎండు ద్రాక్ష కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి ఒక 3 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదండి. ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఖర్జూరం. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా వేయడం వల్ల మన డ్రై ఫ్రూట్స్లోకి ఖర్జూరం అనేది బాగా కలుస్తుంది అనమాట. మనం ఈ లడ్డూలోకి బెల్లం కానీ పంచదార కానీ ఏమి యూజ్ చేయమండి. మనకి హెల్త్కి మంచిదండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఖర్జూరం వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం 2 చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తానండి చల్లారిన తర్వాత. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని చల్లారిపోయాయండి. మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి. మిక్సీ జార్ కూడా తడి లేకోకుండా చూసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ని మిక్సీ చేస్తానండి. మరీ మెత్తగా వద్దండి, ఇలాగా పలుకులుగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే జార్లోకి ఖర్జూరం కూడా చల్లారిపోయిందండి. ఇది కూడా వేసేసుకోవాలి. మనం వేసేటప్పుడు ఒక తిప్పి ఆపేసుకోవాలండి. ఎక్కువ మెత్తగా వేసేసుకోకూడదండి ఖర్జూరం. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ పొడిలోకి మిక్సీ చేసుకున్న ఖర్జూరం కూడా వేసేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మిక్సీ చేసేటప్పుడు ఖర్జూరం ఆపుకుంటూ వేసానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గసగసాలు వేసేసుకోవాలి. అలాగే 1 స్పూను నెయ్యిని వేస్తున్నానండి. వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి.
మన ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలాగా మిక్స్ చేసేసుకుంటున్నాం కదండి. తర్వాత దీన్ని మనం లడ్డూలాగా చుట్టేసుకోవాలండి. చూడండి మధ్య మధ్యలో జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ తగులుతూ ఉంటాయి. బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ లడ్డు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూని చుట్టేసుకోవడమే ఫ్రెండ్స్ లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసానండి. మన ఒంటికి రోగనిరోధక శక్తిని పెంచి ప్రోటీన్ లడ్డూలండి. రోజుకి ఒకటి తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.